మన పార్టీ సెక్రటరీ జనరల్ గారు పార్లమెంటరీ పార్టీ నాయకులు గౌరవనీయులు కె కేశవరావు గారి తొలి పలుకులు. గౌరవ అధ్యక్షులు, ప్రియమైన మా పెద్దలందరికీ నమస్కారం, సభకు నమస్కారం. అధ్యక్షులు గారు ఒక మాట తొలి పలుకులు పలకమన్నారు. తొలి పలుకులు కాదు, నా గుండె చప్పుడు పలుకుతా ఉన్నాను చెప్తున్నాను. దీనికి కారణం ఉందే చెప్తున్నాను. కారణ జన్మడుగా పుట్టిన చంద్రశేఖరరావు గారు ఇప్పుడు మనం ఒక నూతన శకానికి ఒక నాంది పలుకుతున్న సమయం లోపల బీసీల గురించి, వ్యవసాయం గురించి లేదా మన రైతుల గురించి మాట్లాడుకునే ఈ తరుణంలో వందల సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాం. కానీ కార్యరూపేణ మనం ఏదైనా రూపంలో వారికి అందజేశామంటే అంతగా కనపడటం లేదు. ఈ పార్టీ రైతు ప్రజలకే అంకితంతో అనుకున్నాం. సాధించలేనటువంటి తెలంగాణ సాధించుకున్నాం. అమరవీరులకి ఇప్పుడే మన నిరాళులు అర్పించుకున్నాం. వాళ్ళ త్యాగాలతో సంపాదించుకున్నాం. కానీ మనం ప్రారంభించిన పోరాటం, ఉద్యమం ఏదో భౌగోళికంగా ఒక రాష్ట్రాన్ని సాధించడమే కాదు, ఆ రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించడం మన సంగతి మనందరికీ తెలుసు. దాని గురించి మనం చూసుకున్నప్పుడు అది నిజమైన సైడ్ మన ఉద్యమానికి అర్థం. ఒక నిర్వచనం, కొత్త నిర్వచనం తెలంగాణకి ఏంటి అంటే తెలంగాణ ప్రజల గురించి ఆలోచించడం, నిజమైన ఒక తెలంగాణ మానవతా తెలంగాణ, దేనితో బంగారు తెలంగాణ అనుకుంటా ఉన్నారో దాన్ని రూపుదిద్దడం, దాన్ని మన చేతికి అందియడమే ఉంది. ఇవాళ చాలా సంతోషం, నా మనసు చెప్పలేనంత సంతోషంగా ఉంది. మీకందరికి కూడా ఉండొచ్చు. ఇంకా కొన్ని క్షణాలలో ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారో, నేను 2-3 మీటింగులు ఇప్పుడు ఈ 2 దినాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ. వాటి సంగతి నేను ఎక్కువ చెప్పకుండా, నేనే నమ్మలేకుండా ఉన్నాను. కాబట్టి ఆ మీటింగ్లలో ఉండి ఇంత పెద్దగా మనం చేయగలుగుతున్నామా, చేస్తున్నామా అనేటి నమ్మకం నాకు కూడా కలగలేదు. కాబట్టి అది ముఖ్యమంత్రి గారే మీకు చెప్తే బాగుంటుంది. కాబట్టి ఒక నూతన తెలంగాణ, మానవతా తెలంగాణ, సంక్షేమ తెలంగాణ, సాంఘిక సంక్షేమ తెలంగాణ అని చెప్పడం జరిగింది. మీ ఎదురుగా ఇప్పుడు 12-7 రెజల్యూషన్స్ ఉన్నాయి. ఆ రెజల్యూషన్ మీరందరూ నిజంగా చదివి అసలు తెలంగాణ అంటే ఏమనుకుంటున్నామని, దాని కొత్త నిర్వచనం కేసీఆర్ గారు మనకి ఏమి ఇస్తున్నారో తెలుస్తుంది. కాబట్టి దాన్ని మీరు ధ్యానంగా చదవాలనుకుంటారు. అంతేకాదు దాన్ని బట్టి ఇంకొక పుస్తకం ఇచ్చాం. 47 పేజీల లోపల మనం సాధించిన ప్రోగ్రామ్సు, సాధించాలనుకున్న ప్రోగ్రామ్సు, లేదా మన మనసులో గుండెలో కొట్టుకుంటున్న ఆవేదన అన్నిటికీ అది రూపిస్తుంది. నేను ఒక మాట ఎందుకు చెప్పాలనుకుంటానంటే, ఇది ఎందుకు ఈ సంతోషం భరించలేకున్నానంటే, ఎప్పుడు 75 ఏళ్ళ నుంచి ఆలోచించుకుంటూ వచ్చిన ఒక మాట లోపల కనపడుతూ ఉంది. ఇది మొదటి రెజల్యూషన్ లోపల నేను రెజల్యూషన్ చదవను. మా రాజేశ్వర్ గారు ఇది స్వాగతం అనుకుంటూ రెజల్యూషన్ గురించి చెప్పారు. కానీ ఒక్క మాట ఇక్కడ ఉంది కాబట్టి చెప్తున్నాను. మొదటి మాట లోపలనే మీరేమన్నారు, ఈ తెలంగాణ, ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు లేదా దీని ఉద్దేశం, దీని సిద్ధాంతాలు మేము ఎప్పుడు అనుకున్నట్టు ఆర్థికంగా పెద్ద పెంచాలని కాదు, డెవలప్మెంట్ కాదు. దీనిలో మొదటి సెట్లో అనుకున్నాం, కేవలం ఆర్థిక లక్ష్య సాధన కోసమే పనిచేస్తుంది అనుకోవడం మేము అంగీకరించము. ప్రజలలో ఆర్థికంగా 10 రూపాయలు 50 రూపాయలు వచ్చినంత మాత్రాన ఏదో రాష్ట్రం సాధించుకున్నాం అనుకోవడం చాలా తప్పు. కానీ సామాజిక న్యాయం, సమానత్వం అనే లక్ష్యాలను సాధించినప్పుడే పరిపాలనకు సార్థకత చేరుకుంటుందని, మన పార్టీకి సార్థకత చేరుకుంటున్నాం. ఈ సమానత్వం, ఈ సాంఘిక న్యాయం, ఈ సామాజిక న్యాయం ఇయే మనని డిక్టేట్ చేస్తున్నాయని చెప్తున్నారు. దీనికి ప్రజాస్వామ్యాన్ని మనం అందుకున్నాం, చేపట్టాం. ప్రజాస్వామ్యంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్కి ఉంది, స్కోప్ ఉంది. ప్రతి ఒక్కరు తన అభిప్రాయం చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని డిస్టార్ట్ చేయకుండా ఉండాలి. దాన్ని డిస్టార్ట్ చేయకుండా ఉన్నప్పుడే అది ప్రజాస్వామ్యం అవుతుంది. ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను ఎక్కువ సమయం తీసుకోను. 7 సంవత్సరాలు మీరు చూసుకుంటూ ఉంటే మనం సంక్షేమ రాష్ట్రం గురించి, ఆనాడు రాజ్యాంగంలో పెట్టుకున్న సంక్షేమ రాష్ట్రం వెల్ఫేర్ స్టేట్ అని అనుకున్నాము. ఆ వెల్ఫేర్ స్టేట్ ఏ తీరుగా మనం సాధించబోతున్నాము రెజల్యూషన్ చెప్తున్నాయి. మీకు ఇచ్చిన ఇంకొక పుస్తకం ఉంది 40 పేజీలు, అది కూడా చెప్తా ఉంది. ఏదైనా నేడు అన్నిటికన్నా చాలా శుభమైన నేడు, చాలా సుదినం. ఎందుకంటే మనము
బంగారు తెలంగాణకి పునాదులు వేసుకో కాకుండా దానికున్న దీని తెరని మనం లేపుతున్నామని చెప్తా ఉన్నాను. అటు బీసీల పేరు మీద చెప్పుకుంటూ వస్తున్న బీసీలను మనం చెప్తా ఉన్నాం. బీసీలకు మనం ఫండ్స్ ఇస్తూ ఉన్నాం, ఎలొకేట్ చేస్తున్నాం. ఈసారి మొదటిసారిగా ఒక ప్రభుత్వం బీసీలని కేటగరైజ్ చేసుకుంటూ బీసీలు అంటే ఏ కులం వాళ్ళు బీసీలు, ఎవరికి అందాలి ఆర్థిక సహాయం, ఎవరికి అందాలి సామాజిక న్యాయం అని తెలుసుకొని వాళ్ళు కేటగరైజ్ చేసి గొర్రెలు అంటారా, కుర్మలు అంటారా, కౌసరోళ్ళు అంటారా, ఏమంటారో అని వాళ్ళ పేర్లు పెట్టి ఎవరికి వాళ్ళ ఫండ్ పెట్టుకొని మన బడ్జెట్లో కూడా సబ్ ప్లాన్గా చెప్పి అది వేరే తీరుగా పోకుండా వారికే చేరే తీరుగా చేసుకునే తీరుగా మనం పోతా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది చెప్పలేక ఎందుకు చెప్తున్నానంటే నా ఆవేదన అని చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి. చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడు నేను ఇట్లా మాట్లాడాను కానీ ఇది ఒక ఆవేదన పూర్తిగా అవుతుంది, నిజమానని నమ్ముతా ఉన్నాను. ఇవాళ సంచార జాతులు ఉన్నారు, వాళ్ళ వృత్తులు లేవు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి జీవితాలే లేవు. వృత్తులను పక్కన పెట్టండి, జీవితాలే లేవు. వాళ్ళకి ఏమి చేయాలో వాళ్ళకి తెలియదు. బిచ్చమడుకుంటే సాయంత్రం ఇంటికి పోతే ఏం చేయాలో తెలియదు. వాళ్ళ గురించి 1000 కోట్ల రూపాయలు, ఒక్కటి కాదు రెండు కాదు 1000 కోట్ల రూపాయలు పెట్టి ఆ 1000 కోట్లతో మీకు తెలుసుకోవాలి బ్యాంకుల ద్వారా మనకి 8000 కోట్లు వస్తాయి. అంటే 9000 కోట్లతోనే పథకాలు చేపట్టుకునే తీరుగా ఒక ఎంబీసీ కార్పొరేషన్ మనం ఇవాళ నిర్మించుకున్నాం. ఈ తీరుగా మనము బీసీకి అంకితమై, బీసీ సంక్షేమానికి అంకితమై, మొత్తం సంక్షేమానికి అంకితమై మనం సమాజాన్ని లేక సామాజిక న్యాయాన్ని చేకూరాలని కలుసుకోవాలని కొట్టాడు. అందుగురించి చెప్తున్నాను. మీరు ఒక మాట అన్నారు కేసీఆర్ గారు మొన్న మాట్లాడుతూ, ఒక నూతనంగా ఎవరికి రైతుల గురించి ఒక నూతనమైన స్కీమ్ ఇచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నన్ను మృత్యు తల నుంచి నన్ను రక్షించి దేవుడు ఎందుకు, దాని కారణం ఏంటి అన్నారు. నేను కారణ జీవుని అయ్యానా ఎందుకు అన్నారు. అసలు నేను జన్మించిందే ఎందుకు తెలంగాణ గురించి అన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే మీకు జన్మనిచ్చింది, ఆనాడు మిమ్మల్ని రక్షించింది ఒక కారణంకే ఉందని, అందుకే మీరు కారణ జీవులని మిమ్మల్ని అందరూ ఎలక్ట్ చేసుకున్నాం, అందరికీ ఒక గర్వకారణమని, తెలంగాణ ప్రజానికానిగా మీ గర్వకారణంగా ఉన్నారని. అయితే ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కలే కాదు, ఏదన్నా కానీ మనం సాధించాలంటే మీ కార్యకర్తలు, మీరే కథానాయకులు, మీరే సారథులు, మీ చేతిలో ఉంది. ఏదైనా ఒక లీడర్ ప్రోగ్రామ్ ఇస్తాడు కానీ దాన్ని పూర్తి చేయాలంటే మీరు ముందుండి మీరు ప్రాణాన్ని పణంగా పెట్టి ముందుకు పోవడం చాలా అవసరం. కాబట్టి ఈ ప్లెనరీని అవకాశంగా తీసుకుంటూ మీరందరూ ఒక కంకణంగా బద్దులై మీరంతా ఒక ప్రతిజ్ఞ తీసుకొని ముందుకు పోయి ఈ టీఆర్ఎస్ని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక చాలా